వాట్ హ్యాపెన్ బడి నైట్ బైక్ ఎత్తుందన్న బండి కింద పడింది లంజా గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ మిజల్ గొట్టెన్. నేను మీ కరుణ్ రాడని. మామూలుగా అయితే ఈరోజు వచ్చేసి డే 3. మేము ఆగిన ప్లేస్ వచ్చి మున్నార్లో ఉన్నాం కరెక్ట్గా. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మేము నైట్ కరెక్ట్ 6:30 కాదు 7:30 అయింది. నైట్ 7:30 అయింది. మేము కరెక్ట్ చెప్పాలంటే 25 కిలోమీటర్స్ నాన్ స్టాప్ వర్షం పడుతూనే ఉంది. 25 కిలోమీటర్స్ వచ్చాము డైరెక్ట్. వాటర్ ఫాల్స్ పెరియానా వాటర్ ఫాల్స్ ఉంది కదా, దాన్ని కంప్లీట్ చేసుకొని మేము ఇక్కడికి వచ్చేసాం. కానీ ఇక్కడ దరిద్రానికి ఏంటంటే మొత్తం వర్షమే. ఎక్కడ చూసినా వర్షం పడుతూనే ఉంది, ఆగుతలేదు కంటిన్యూ. నిన్న నైట్ ఈవినింగ్ 6:45 స్టార్ట్ అయిన వర్షము కంటిన్యూ ఇప్పుడు కూడా పడుతుంది. కావాలని నైట్ రూమ్ స్టే చేసినాం 10 మెంబర్స్కి. పర్ పర్సన్ వచ్చేసి ఏమైంది, పర్ పర్సన్ వచ్చేసి 400 అయింది. అదే చూడు ఏది మనం మర్చిపోతే కష్టం. సారీ, పర్ పర్సన్ వచ్చేసి 400 రూపీస్. మన వాళ్ళు ఏమైనా తొంగున్నారు. పోవా స్టార్ట్ చేయి, అన్ని బ్యాగ్లో పెట్టుకో, ప్యాక్ చేసుకో. మళ్ళీ పెట్టుకోవాలి కదా బ్యాగ్కి. కానీ తిరుగు ఇట్లా. వీడు వేసుకున్నాడు జాకెట్, మన కల్కి బాబుది. థ్యాంక్ యూ. శివన్న వాళ్ళ రూము లైట్ చూస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ మించిపోయినారు, పిన్ పాయింట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ రాయల్ ఎన్ఫీల్డ్ శివన్నది. ఇది చూడు, డ్రెస్ వేసుకోకుండా ఇది వేసుకున్న అవసరమా? అది వేసుకోవచ్చు, జాకెట్ మంచి గేర్ ఉండింటే బాగుంటుంది. సో మా మనోజు, హాయ్ అజయ్. రూమ్ బాగుందారా? ఏమి ఏదో ఉందా? చూసుకోండి, రేపు వస్తువులు మర్చిపోతే కష్టం, మళ్ళీ రాలేం. సో మొత్తం 4 రూమ్స్ ఉన్నాయి. 1 2 3 4. ఇది కిచెన్, ఎంట్రీ బయటనే. కిచెన్ ఇట్లా. ఇది మన గేర్ ఉంది. సో ప్యాకింగ్ షూ అన్న హెల్మెట్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తాం. ఇప్పుడు మొత్తం రెడీ చేస్తున్నాం. అమ్మ సతీష్ బాబు అయిపోయిందమ్మా. అదే హ్యాండిల్ తిప్పుకో ఫస్ట్. ఆడ తెచ్చినావు. సో వర్షం పడుతున్నది చూడండి, మొత్తం వర్షం పడుతూనే ఉంది, ఆగుతలేదు కంటిన్యూ. కానీ వ్యూ చూసారా ఎంత బాగుందా? ఇది వేరే వాళ్ళదంట, వాళ్ళదే. ఇక్కడ మా రూమ్ ఇచ్చింది, ఇది ఈ లోపల ఈ బయట ఇచ్చినది. ఇదంతా ఫారెస్ట్ ప్లేస్. బ్యాక్ సైడ్ ఉన్నది మొత్తం ఫారెస్ట్ ప్లేస్. సారీ, కానీ నిజం చెప్తున్నాను గైస్, క్రేజీ ఎంజాయ్ చేసాను అయితే లైఫ్లో ఫస్ట్ టైం కూడా. అంటే ఇంత గ్యాదరింగ్తో గ్యాంగ్తో రావడం ఇదే నా ఫస్ట్ టైం. ఇంత మెంబర్స్తో రాలేదు నేను. కానీ కొంతమంది బెంగళూరుతో వెళ్ళేటండి ఫస్ట్లో ఉన్నప్పుడు. ఇంకా బెంగళూరుతో కొంచెం వాళ్ళు వేరే ప్రొఫెషనల్కి వెళ్ళిపోయారు, మనం ఇంకా వేరే జాబ్ వల్ల ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది కొంచెం ప్రెజర్ వల్ల. కానీ ఇప్పుడు నుంచి కంటిన్యూ రైడ్స్ ఉన్నాయి, అన్నీ క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు నుంచి అందరితో పాటే ఏదైనా సరే షేరింగ్ ప్లస్ కేరింగ్ అన్న బాగా చూసినాడు అన్న అఖిలన్న కూడా. ప్లస్ అందరూ బాగా వచ్చినారు, కేర్ రారనుకున్నా కానీ భలే వచ్చినారు అందరూ. ఇంతమంది 10 మెంబర్స్ వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, మెయిన్ కారణం. కానీ ఈ ప్లేస్ వచ్చేసి మీరు ఏమైనా విజిట్ కావాలంటే ఐకాన్ నగర్ అని చెప్తే వాళ్ళే విజిట్ చేసుకొని పర్సన్కి వచ్చి 400 రూపీస్ మీరు కూడా రావచ్చు. కానీ ఒక్కసారి చూసుకోండి. మార్నింగ్ చెక్అవుట్ టైం ఈ మార్నింగ్ రావాలనుకుంటే 10 to చెక్అవుట్ 2 ఎంత చెక్అవుట్ 12 10 కాదా? ఓకే సారీ గాయ్స్, చెక్అవుట్ 12 అంట. సో
కానీ మా సతీష్ బాబు కొంచెం కంటెంట్ ఇచ్చింటే బాగుండే, మిస్ అయిపోయింది. చేస్తావు నా గోపుర మొత్తం మాకెళ్ళ దగ్గర ఉంది. ఇప్పటి నుంచి నేను చేస్తా. గోపురం రెడీ తీసి పెట్టుకున్నాను. స్టార్ట్ చేసుకోండి. సో గైస్ వీడియోస్ అన్నీ మా సతీష్లో కూడా కొన్ని ఉంటాయి, నా దాంట్లో కొన్ని ఉంటాయి. సో ఎవరైనా మా వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం మా ఇద్దరు పేజ్ ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేసి ఉంటాయి. ఒకటి వచ్చి మిసైల్ కొట్టెన్, ఇంకోటి సగా వ్లాగ్స్ అని ఉంటాయి, ఇంకోటి ఎంఏ బైకర్స్ అఖిల్ అతను కూడా ఉంటాయి. ఎవరైనా సరే మా ఛానల్ని ముందు చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా అసలు వీడియోస్ మొత్తం చూస్తున్నారు. సో డూ ఫాలో అవర్ పేజ్. ఇంకోటి ఏంటంటే నాకు గొంతు పోయింది, 2 days ఎక్కువ గొంతు సరిగ్గా పనిచేయట్లేదు. ఇంత ఈ థ్రోట్ పట్టుకుంది మొత్తం, కాలేదు. కానీ మాట్లాడేది కూడా గట్టిగా రావట్లేదు, గొంతు గట్టిగా పట్టుకుంది. నాకు చిన్న ప్యాకింగ్ స్టార్ట్ చేసింది, అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. వీడు ఒక డ్రాకులా లెక్క ఉంటాడు. కాసి మీకు ఒకటి చూపిస్తా చూడండి, మీ లైట్ చూస్తే నవ్వుతారు. జీటీకే కానీ నిన్న ఈ లైట్స్ ఉన్నాయి కదా, ఇవి ఒకరికేమో వాళ్ళ ఇంట్లో కనబడుతుంది, ఇంకోటేమో అడవిలో కనబడుతుంది. క్రేజీ ఉన్నాయి. నిన్న టాలెంట్ కాదు, ఫిట్టింగ్ సరిగా చేసుకోకుండా ఎట్లా పడితే అట్లా వస్తే అట్లా జరుగుతుంది. కాదురా, ఒకవేళ కార్లో ఘాట్ సెక్షన్ దిగుతున్నప్పుడు కార్లో ఎవరికైనా తగులుతే ఏంది పరిస్థితి? ఏ లాకేలే ఎలా పెట్టాలి, అందుకని పెట్టాలి. వాళ్ళు ఒక 2 వస్తువులు ఉన్నాయి అంతే. నిన్న ఇది కొనుక్కున్నా 400 రూపీస్, మన కొడైకెనాల్లో కొనుక్కున్నా. ఇప్పుడు ఏ ప్లేస్ అన్నది? చక్రముడి. అనుకుంటున్నాము కరెక్ట్గా అందరూ ప్యాకప్ అయిపోయినారు. ఎన్ని కిలోమీటర్స్ ఉందన్నా? 100 10 కిలోమీటర్లా? ఓకే. లంజా హెల్మెట్ తీసి పెడుతున్నా. ఓన్లీ మనం క్యారీ చేస్తాం. నువ్వు తీస్తున్నావా? అట్లే ఏం బాగాలేదా? బాగుంది. సో గైస్ టిఫిన్ తినేసి డైరెక్ట్ స్టార్ట్ చక్రముడి పీక్ ప్లేస్కి. కానీ మాతో పాటు వచ్చే మనోజ్ బెంగళూరుకి వెళ్ళిపోతున్నాడు.
దానికి కారణం ఏంటంటే అతని కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. సో, అందుకని అతను బెంగుళూరుకి వెళ్ళిపోతున్నాడు. జాగ్రత్త ఎళ్ళు, అప్డేట్ ఇవ్వు ప్రతి చోట. ఎందుకంటే చో పోయేటప్పుడు రూట్లు చూసినాం కదా! చాలా డేంజర్‌గా ఉన్నాయి. సో, అందుకని అప్డేట్ ఇస్తుండు. కొంచెం నిదానంగా ఎళ్ళు, ఏది అంత తొందరగా వెళ్ళొద్దు, స్పీడ్‌గా వెళ్ళకు అని చెప్పాం. సో తక్కువది తక్కువ వచ్చింది నాకు మీరు ఉండిపోయింది అది తిరిగిపోయినా నాకు కూడా తెలియదు నేను రెండు పేజీలు మార్నింగ్ రెండు పేజీలు ఏంటంటే మన పేపర్ నా లగేజ్ నా క్యాబ్ పట్టుకుంటున్నాను ఆడ వరకు నాకు తీసుకుంటాను వెయిట్ ఎక్కువ mana video dulu, tetap ada. Kalau dari itu lah. Salah satu. అదే ఇక్కడ రూమ్ పక్కనే లైబ్రరీ అవన్నీ ఇట్లా పాలసీరా కంటే చాలా ఇష్టం ఎందుకంటే చాలా ఇష్టం అది What happened? Body night?
బైక్ ఎత్తుదా బండి కింద పడింది.